హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 7 to 12 months బేబీస్ ఉన్న వాళ్ళు ఇడ్లీ మనం ఎలా ఫీడ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సో ఇడ్లీ అనేది మనం కంపల్సరీగా పిల్లలకి పెట్టాలి, ఎందుకంటే ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ కాబట్టి. నేను ఎలా ఫీడ్ చేస్తాననేది మీకు చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. సో నేను ఒక ఇడ్లీ పిండి తీసుకున్నానండి. ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్ పిండి తీసుకున్నాను. దీనిలో కొంచెం బేకింగ్ సోడా ఇంకా కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మనం మిల్క్లో వేస్తాం కాబట్టి కొంచెం వేసుకోవాలి పిల్లలకి పెట్టేదానికి. ఇలా వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం ఇడ్లీ కుక్కర్లో మామూలుగా ఇడ్లీ మనం ఎలా పెడతామో అలా పెట్టుకున్న తర్వాత సో ఒక ఫుల్ ఇడ్లీ తీసుకుందామండి. తీసుకొని కొంచెం సపరేట్గా తీసి పెట్టాలి. ఆ వేపర్స్ అంతా పోయేలాగా బయట పెట్టుకోండి. అది ఫీడింగ్ బౌల్లోకి తీసుకొని, చూసారా, నేను ఒక ఫుల్ ఇడ్లీ తీసుకున్నానండి. దీన్ని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకుందాము. ఎందుకంటే మనం మళ్ళీ మిల్క్ యాడ్ చేసిన తర్వాత తొందరగా అది మిల్క్ని అబ్జర్వ్ చేసుకొని చాలా స్మూత్గా అయిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా మంచిది. తర్వాత మనం నార్మల్ మిల్క్ని మనం యూస్ చేసుకోవాలండి. మీరు డైలీ బేబీస్కి ఏ మిల్క్ అయితే ఇస్తారో అవే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes అలా పెట్టేసామంటే అది బాగా మిల్క్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే అండి. దీన్ని బాగా స్మూత్గా మనం స్పూన్తో అలా ఒక 2-3 times మొత్తం మిక్స్ చేసాము అంటే స్మూత్గా అయిపోతుంది. ఇది ఇంకా మనం పిల్లలకి ఇలా ఫీడ్ చేయొచ్చు. ఇంత స్మూత్గా పెట్టుకోవాలండి, ఎందుకంటే పిల్లలకి టీత్ ఉన్నది కాబట్టి, సో వాళ్ళు నమలలేరు కాబట్టి మనం ఇంతే స్మూత్గా ఇంతే విధంగా పెట్టుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ కామెంట్స్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.